అయ్యా గుండు అరగుండు ఏం మాట్లాడతారో ఇక మీకు నేను చెప్పాలా. ఇవాళ బండి సంజయ్ మధ్యలో కిషన్ రెడ్డి గారి మధ్యలో ప్రచన్న యుద్ధం జరుగుతుంది. బండి సంజయ్ గారి నాయకత్వం అంటే వారి అధ్యక్షుడు అయిన తర్వాత దుబ్బాక హైదరాబాద్ ఎన్నికలు జరిగి సరే అది యాదృచ్ఛికమో యాక్సిడెంటల్ గెలిపో తెలియదు, దాంతో బండి సంజయ్కి ఇంత పేరు వచ్చిందని కిషన్ రెడ్డి గారు సంకినేని వెంకటేశ్వరరావు గారి ద్వారా ఈ నియోజకవర్గంలో కడారి అంజయ్యను బాబులాల్ నాయకుని పంపించి టీఆర్ఎస్ ప్రగతి ఫామ్ హౌస్కి పంపించి బీజేపీ నాయకులను టీఆర్ఎస్లో చేర్చిండ్రు. ఇవాళ బీజేపీ వాళ్ళు వ్యవహారం ఎట్లుందంటే అత్తది అన్నిందనిగా తోటికోడలు నవ్వింది అన్నట్టుగా ఉంది. మేము గెలవకపోయినా సరే కానీ కాంగ్రెస్ గెలవద్దు. ఇవాళ బీజేపీ వాళ్ళు సంపూర్ణంగా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారు. మీరు ఇన్ని రోజులు పత్తిత్తు మాటలు మాట్లాడిండ్రు కదా, మీ పార్టీ వాళ్ళు కడారి అంజయ్య యాదవ్ అదేవిధంగా బాబులాల్ నాయక్ వాళ్ళ అనుచరులు మొత్తం ఇక్కడ టికెట్లు ఆశించిన వాళ్ళు పోయి టీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. దీని వెనకాల కిషన్ రెడ్డి ఉన్నాడా లేదా బండి సంజయ్ గారు చెప్పాలి. ఇవాళ పార్టీలు మారి కండువాలు కప్పి కాంగ్రెస్ గెలవద్దు టీఆర్ఎస్ గెలవాలని మీ పార్టీ వాళ్ళని మీరే అండ్లకు పంపించుకుంటున్నారు. మీరా విలువల గురించి మాట్లాడేది, మీరా మా పార్టీ గురించి ప్రశ్నించేది. ఎందుకు కేసీఆర్ దుబ్బాకల మీటింగ్ పెట్టలే? ఈడ 2 మీటింగ్లు ఎందుకు పెడుతుండు? రఘునందన్ రావు నిలబడ్డ దగ్గరనేమో కేసీఆర్ సభలు పెట్టాడు, జానా రెడ్డి నిలబడ్డ కాడ 2 పెడతాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది మీరు చెప్పండి. ఎన్నికల కంటే ముందు రఘునందన్ రావు గారి మీద కోట్ల రూపాయలు దొరికినాయని ఆడదని ఈడ ఇదని కేసుల మీద కేసులని ఇట్లా ఉవ్వెత్తున లేపారు. ఎన్నికల తర్వాత కనీసం నోటీస్ అని ఇచ్చిండ్రా రఘునందన్ రావు గారికి? మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఒకడేమో మత ప్రాతిపదికన, రెండోడు కుల ప్రాతిపదికన రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తుండ్రు. కేసీఆర్ రెండోసారి ఎందుకు వస్తుండో ఫస్ట్ మొదట సమాధానం చెప్పమని ఉండి నేను అనేది. బీజేపీ వాళ్ళు ఏందున్నాయి వాళ్ళ గురించి మాట్లాడేది, ఏది పడితే అది మాట్లాడతారు, నోటికి వచ్చింది మాట్లాడతారు. దేనికన్నా ప్రాతిపదిక ఉందా? రవినాయక్ ఎవరా? మీ ఆర్ఎస్ఎస్లో ఉండా, మీ బీజేపీలో ఉండా, మీ ఏబీవీపీలో ఉండా? మీకేమైనా సంబంధమా? అనా పైసా సంబంధం అని ఉందా మీకు? మాకు గిరిజనుల ఓట్లు 100% పడతాయి కాబట్టి పోయినసారి స్కైలాబ్ నాయక్ ఎట్లయితే 10-12 ఇండిపెండెంట్గా నిలబడి చీల్చిండో, ఇప్పుడు ఈ రవి నాయకుని పెట్టి ఒక 7-8 వేల ఓట్లు చీలుస్తే 5-6 వేల ఓట్లతోని టీఆర్ఎస్ గెలవాలని కేసీఆర్ ఆదేశాల మేరకు రవి నాయకుని పెట్టిండ్రు. బీజేపీ నుంచి రవి నాయక్ బీఫామ్ ఇప్పించిందే టీఆర్ఎస్. ఎందుకంటే మొన్నటి జరిగిన ఎన్నికలు మీరు చూసి ఉంటారు. స్కైలాబ్కు 12,000, స్కైలాబ్ నాయక్ 12,000 వచ్చింది, 12,000 ఓట్లు స్కైలాబ్ నాయక్కి వచ్చినాయి. 73,000 ఓట్లు జానారెడ్డి గారికి వచ్చినాయి. 81,000 ఓట్లు 80,000 చిల్లర టీఆర్ఎస్కి వచ్చినాయి. స్కైలాబ్ నాయక్ చీల్చినని ఓట్లు రవి నాయక్ చీలుస్తే ఆ 12,000 ఓట్లు జానారెడ్డి గారివే. ఇక్కడ ప్రజలందరూ మీకు తెలుసు, జానారెడ్డి కంటే జానా నాయక్ అని ఎక్కువ అంటారు తండాలలో. ఆయన అంతగా మమేకం అయిపోయింది వాళ్ళతోటి. సో ఆ 90% గిరిజనుల ఓట్లు జానారెడ్డి గారికి ఏవైతే పడుతున్నాయో 10-12,000 రవి నాయకుని పెట్టడం ద్వారా చీల్చి టీఆర్ఎస్కు సహకరించాలని చెప్పి ఇవాళ బీజేపీ వాళ్ళు మా కాంగ్రెస్ ఓడికి టికెట్ ఇచ్చిండ్రు. రవి నాయక్ ఏవాడే మా పిల్లగాడు కాదా? అమాయకంగా బలైపోయిండు పాపం. అందుకే టికెట్ ఇవ్వగానే ఎట్లేడ్చిండో మీరే చూస్తారు కదా, మేం కాదు. మన దుఃఖం చూసారు కదా పాపం పిల్లగాన్ని. ఎవడైనా టికెట్ వస్తే సంతోషపడతాడు, కానీ దుఃఖం మీరు చెప్పురి. అంత ఎక్కిళ్ళు పట్టి ఏడవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పార్టీ మోసం చేయకపోతే? కాబట్టి ఇక్కడ బీజేపీ ఆటలో అరటిపండు. బీజేపీకి డిపాజిట్ రాదు. బీజేపీ డిపాజిట్ తెచ్చుకుంటే నాగార్జున సాగర్లో మాట్లాడాలి, లేకపోతే మీకు మాట్లాడే
హక్కు అధికారం లేదు. నేను ఇవాళ చెప్పిన మాట రిజల్ట్ మే 2 తారీఖు నాడు మళ్ళీ మాట్లాడదాం. బీజేపీకి ఇక్కడ డిపాజిట్ వస్తే వాళ్ళ కోరికంతా 8-10 వేల ఓట్లు రవినాయక్ చీల్చి టీఆర్ఎస్ని గెలిపించడానికి ఒప్పందం తీసుకున్నారు. మనం రాయలసీమలో తెలుసు, ఈ పక్కన పల్నాడులో తెలుసు ఒప్పందం హత్యలు చేస్తారని. రాజకీయ ఒప్పందం హత్యలో భాగంగానే బీజేపీ వాళ్ళు రవినాయక్కు టికెట్ ఇచ్చిండ్రు. బీజేపీలో ఒకరు పరోక్షంగా ఇంకొకరు ప్రత్యక్షంగా సహకరిస్తుండ్రు. మీ పార్టీ అంతర్గత విషయాలు పంచాయతీలు పక్కోళ్ళకి తెలియమని అనుకోకండి. మీ జాతకాలన్నీ కూడా మాకు తెలుసు. కాకపోతే ఇక్కడ మేము కేసీఆర్తో చేసే పోరాటంలో మీ మీద దృష్టి మరల్చడం అనవసరమని వదిలేసినాము. జానారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత బీజేపీలో ఏ ఒక్కరికి లేదు. మీరు మీ పార్టీలో పుట్టి పెరిగినోనికి టికెట్ ఇచ్చి మీ సిద్ధాంతాలు నమ్మినోనికి సైద్ధాంతికపరమైన అనుబంధం ఉన్నోనికి టికెట్ ఇస్తే మీరేమన్నా మాట్లాడచ్చు. మొత్తం సర్వనాశనం చేసి కేసీఆర్కు నకలుగా మారి వాడు 19 అయితే వీడు బీస్ అయ్యిండు దొంగ పనులలో. ఈ 19 బీస్ గాళ్ళు వచ్చేసి కాంగ్రెస్ గురించి, జానారెడ్డి గారి గురించి, అది కూడా ఇంకెవరి గురించి అన్న మాట్లాడిందంటే అర్థం ఉంది. నేను చెప్పుడు కాదు మిత్రులారా, మీరందరూ ఈ నల్గొండ జిల్లాలో మీరు దాదాపుగా జర్నలిజంలో 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి చాలామందికి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 20-25 సంవత్సరాలలో జానారెడ్డి గారు ఎవరికైనా అన్యాయం చేయంగా, తప్పుడు పని చేయంగా, పైరవీలు చేయంగా ఎప్పుడైనా చూసిండ్రా? ఎప్పుడైనా విన్నారా? మరి ఎందుకు ఓడగొట్టాలనుకుంటున్నారు జానారెడ్డి? నాకు అర్థం కాదు ఒకటే, తెలంగాణకు పెద్ద దిక్కు ఆయన, పెద్ద ఆయన మీద పగబట్టేది ఏంది నాకు అర్థమవుతలేదు. పగోడు కూడా జమ్మ జానారెడ్డి సాపు ఉండనితి అనుకుంటారు. నిన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చి, ఎమ్మెల్యేలను ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చినాడు ప్రోటెం స్పీకర్ ఉండి మొత్తం తెలంగాణలో 119 మందిని కేసీఆర్తో సహా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించింది జానారెడ్డి గారు ప్రోటెం స్పీకర్గా కొత్తగా వచ్చిన తెలంగాణలో. జానారెడ్డి తెలంగాణ రాజకీయాలలో ఒక శిఖరం, నిలువెత్తు విగ్రహం రాజకీయ విలువలకు. ఆయన మీద ఏందా మీరు? అసలు కేసీఆర్ ప్లేస్లో నేనుంటే కళ్ళు మూసుకొని జానారెడ్డి లాంటి వాళ్ళు చట్టసభలలో ఉండాలి. ఏకగ్రీవం చేయండి, నేను నోముల నరసింహ కొడుకుకి ఎమ్మెల్సీ రాజ్యసభను ఇస్తా, అట్లాంటి పెద్ద మనిషి లేక సభ విలువ కోల్పోయిందని చెప్పి చేసి ఉండేటోని నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. దాంతో ఎంతో మంచి సాంప్రదాయానికి తెరలేపినట్టు ఉంటుండే. ఓసారి అసెంబ్లీలో చెప్పిండు జానాన్ని ఇంటికి కొత్త భోజనం పెట్టి మనం తెలంగాణ గురించి మాట్లాడాలని. తీయటి మాటలు ఇన్ని చెప్పి గజ్వల్ ఫామ్ హౌస్ నుంచి గొడ్డలు తీసుకొని బయలుదేరండి ఈ వృక్షాన్ని నరుకుతాను. ఇక కొంతమంది సన్నాసులు నల్లబోతులు, ఆపోతులు, ఈ పోతులు ఇటకెళ్ళు ఉన్నాయి, బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతారు వెన్నుపోటు ఒడవాలని. బంట్రోతుల కింద ఉన్నోళ్ళని 2 సార్లు ఎమ్మెల్యే వేసిండు కదా. దానికి ప్రతిఫలంగా నల్లమూతులు, గుత్తాలు, ఒకడు మిత్రద్రోహి, ఇంకోటి నమ్మకద్రోహి. వీళ్ళందరికీ సంఘానికి అధ్యక్షుడు కేసీఆర్. నమ్మకద్రోహులకు మిత్రద్రోహుల సంఘం అధ్యక్షుడు రేపు వస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఊర్లలో చిన్నపిల్లల్ని ఎత్తుకపోయేటోళ్ళు వస్తున్నారని చెప్పి ఉంటారు. ఓట్ల దొంగ వస్తున్నాడు, నోట్లు వంచుతాడు, ఓట్లు దొంగతనం చేస్తాడు అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొంచెం చూసుకొని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. సొంత నియోజకవర్గంలో గెలవలేని రేవంత్ రెడ్డి నారాయణసాగర్ నియోజకవర్గంలో వచ్చి టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అర్హత లేదు, ఇప్పటికే నేను పిలుపునిస్తే ఇక్కడ యూనివర్సిటీ నుంచి దిగుతారని చెప్పేసి బాలకృష్ణ సవాల్ ఇస్తున్నారు. ఒకటే మాట, చాలా మంచి ప్రశ్న అడిగినావు. ఇవాళ 15 తారీఖు 5 గంటలకు ఇక్కడ ప్రచారం ముగుస్తుంది. ఇక్కడ నుంచి బయలుదేరితే 2.5 గంటలు గన్మెన్లు లేకుండా, అనుచరులు లేకుండా ఇద్దరం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందర పోయి రాత్రి 10 గంటల వరకు ఆడ కూర్చుందాం. అక్కడున్న విద్యార్థులు బట్టలు చిరిగిపోయేటట్టు ఎవరిని కొడతారు, మళ్ళీ గుర్తుకు కొట్టడానికి కూడా పనికి రాకుండా ఎవరిని కొడతారో అక్కడికి వెళ్దాం. నేను సిద్ధం. ఆయన యూనివర్సిటీ నుంచి వచ్చిన, యూనివర్సిటీలో పీకినా కట్టగట్టినా అంటుంటాడు కదా. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ అనే మురళీ ముదిరాజ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎందుకో పోలేదు. వందలాది వేలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలలో, నిన్నగాక మన సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలేదు. కాబట్టి కేసీఆర్ కొన్నిటిని పెంచుతుంటాడు. ఎంగిల్ మెతుకులు తినేటోళ్ళము, లేకపోతే గ్లాసులలో కొంచెం మిగిలిన దాంతో గ్లాసులో పోసుకొని తాగేటోళ్ళను,
కొన్నిటిని పెంచుతూ ఉంటాడు. అవి అవసరమైనప్పుడల్లా మాలాంటి వాళ్ళ మీద అరవడము కరవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. వాటికి అంత ప్రాధాన్యత లేదు. ఒకటే, ఇక్కడ నుంచి ఇద్దరం బయలుదేరుదాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 2.5 గంటల సమయం పడుతుంది. మీరు టీవీలో లేదంటే మీరందరూ కూడా ఇక్కడ నుంచి రాండి. 5 గంటల ప్రచారం ఇక్కడ ముగిసిన తర్వాత 7:30కు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వెళ్దాం. ఆయన యూనివర్సిటీ స్టూడెంటే కదా, 10 గంటల వరకు అక్కడ కూర్చుందాం. ఎవరి పక్కలు జరుగుతాయి, ఎవరి ఈపులకు సున్నం పెడతారు, ఎవరి పిల్లలు చింతపండు అవుతాయో అక్కడ విద్యార్థులు డిసైడ్ చేస్తారు. ఇక నువ్వు ఎంత ఉద్యమకారునో ఎంత పోటుగానో అక్కడనే తెలుస్తుంది. సెక్యూరిటీ లేకుండా పోదాం, గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా పోదాం. నేను సిద్ధం. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి పెద్దగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గజ దొంగ గురించే మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.